హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. ఈ ఛానల్‌లో వర్కింగ్ మామ్స్‌కి హెల్ప్ అయ్యే విధంగా టిప్స్, ట్రిక్స్ అలాగే నా డైలీ రొటీన్స్‌ని షేర్ చేస్తాను. అండ్ ఈరోజు నా మార్నింగ్ బిజీ రొటీన్‌ని చూపిస్తున్నాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్స్ చాలా బిజీగా స్టార్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్‌కి. సో, నా డే ఫ్యామిలీలో అందరూ లేవక ముందే స్టార్ట్ అవుతది. ఎగ్జాక్ట్‌లీ 4:30 ఆర్ 5కి లేస్తాను. అండ్ లేచిన వెంటనే నేను ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకుంటా. దెన్ ఒక 30-40 మినిట్స్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా చేస్తా. అండ్ నా డేని నేను ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసేదాన్నింకా షురు చేస్తాను. అండ్ మా ఫ్యామిలీలో ఎవరికీను టీ, కాఫీ ఆర్ మిల్క్ మార్నింగ్ టైమ్స్ ఇవ్వను. చాలా రేర్ టైమ్స్‌లో మాత్రమే కాఫీ ప్రిఫర్ చేస్తాము. ఎస్పెషల్లీ ఎవ్రీ డే ఆహ్, నేను గంజి ఆర్ అంబలి ఇలాగా జావ కాస్తూ ఉంటాను. సో దట్ ఏంటంటే మార్నింగ్ గట్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే మనకి హెల్తీ వేలో లివ్ చేయడానికి, హెల్తీ వేలో డేని స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు నేను పెసరపప్పు వేసి గంజి చేస్తా ఉన్నాను. అలాగే పక్కన పాలు కాయడానికి పెట్టాను. ఇది కాగేలోపు నేను రాత్రే పిండి రుబ్బి పెట్టాను. ఇడ్లీకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు దానికి సరిపడేంత సాల్ట్ వేసి బ్యాటర్‌ని ఒక్కసారి మిక్స్ చేసి రెడీ చేసుకుంటాను. అలాగే నైటే నేను చియా సీడ్స్, ఫెర్మెంటెడ్ రైస్, ఖర్జూరం పండ్లు ఇలా నానపెట్టి పెడతాను. ఎవ్రీ డే ఏదైనా ఒక డ్రై ఫ్రూట్‌ని ఇలా వాటర్‌లో సోక్ చేసి మార్నింగ్ ఏస్తాను. అది ఆల్మండ్స్ కావచ్చు, పిస్తా కావచ్చు, అంజూర్ ఇలా ఏదో ఒక డ్రై ఫ్రూట్‌ని వాటర్‌లో నైట్ సోక్ చేసి మార్నింగ్ అలానే తీసుకుంటాం. అండ్ నేను ఎవ్రీ డే చియా సీడ్ వాటర్‌లో లెమన్ వేసుకొని తాగడం జస్ట్ నౌ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉన్నా వింటర్ మార్నింగ్స్ కదా! సో, మార్నింగ్ వైబ్ ఉండట్లేదు. అంటే నేను యాక్టివ్ అవ్వడానికి ఇలా ఒక ధూప్ స్టిక్‌ని వెలిగించుకుంటాను కిచెన్‌లో. సో దట్ ఏంటంటే నాకొక మోటివ్ వస్తుంది. ఆ ఫ్రాగ్రెన్స్‌కి కొంచెం నేను యాక్టివ్ అవుతాను. ఎవ్రీడే దీన్ని నేను ఫాలో అవుతాను నా కిచెన్‌లో. ఇంట్లో వాళ్ళు లేవక ముందే కొంచెం విండోస్ కానివ్వండి ఓపెన్ చేసి పెడతాను. సో దట్ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నైట్ అంతా క్లోజ్ ఉంటాయి కదా! సో, ఆ ఎయిర్ ఔట్ సైడ్ పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వింటర్ సీజన్ ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్స్‌కి కంపేర్ చేస్తే కోల్డ్ ఎక్కువ ఉంటుందని చెప్తా ఉన్నారు. అండ్ లుక్ అట్ దట్ ఫాగ్ ఎంత మంచుంది. ఔట్ సైడ్ ఏది కనిపిస్తలేదు. సో, ఒక 10 మినిట్స్ నన్ను నేను ఇలా రిలాక్స్ చేసుకుంటాను. వాటర్ తాగుతూ అలాగే నా జర్నలింగ్ పాయింట్స్‌ని నోట్ చేసుకుంటాను. ఈరోజు చేయాల్సిన పనులు, అలాగే టు డూ లిస్ట్ కావచ్చు, నా థాట్స్ అంతా ఇలా బుక్‌లో రాసి పెట్టడం నాకు చాలా అలవాటు. ఈరోజు ఇడ్లీ అలాగే పీనట్ చట్నీ చేస్తున్నాను కదా! సో, పీనట్ కోసం ఇలా గ్రౌండ్ నట్స్‌ని వేయించుకుంటా ఉన్నాను. నేను గ్రౌండ్ నట్స్ వేయించేటప్పుడే ఇలా గ్రీన్ చిల్లీస్‌ని యాడ్ చేసుకొని వేయించుతాను. సో దట్ ఏంటంటే టేస్ట్ బావుంటుంది. అండ్ సాంబార్ చేస్తే రిషికి ఇష్టం అవ్వదు. నేను మోస్ట్‌లీ లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే ఉండేలా చూసుకుంటాను. సో దట్ నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది అనే రీజన్‌కి. ఇడ్లీకి సాంబార్ రిషికి అస్సలు నచ్చదు కాబట్టి నేను పీనట్ చట్నీ చాలా ప్రిఫర్ చేశాను. ఇన్ సమ్ కేసెస్ సాంబార్‌ని ప్రిఫర్ చేస్తాను. అండ్ వన్ సైడ్ గంజి కూడా రెడీ అవుతుంది. నేను ఎవ్రీడే ఒకే టైప్ ఆఫ్ గంజి అయితే చెయ్యను. ఇది మా ఫ్యామిలీకి ఎనర్జీ టైమ్ అని చెప్పొచ్చు. గంజి ఇవ్వడం. అండ్ ఇక్కడ నేను బ్యాటర్‌ని ప్లేట్స్‌లో వేసి పెట్టేసి, రిషితో కొంచెం క్వాలిటీ ఆఫ్ టైమ్‌ని స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్స్ నేను ఎంతే బిజీగా ఉన్నా కూడాను, ఒక 10-15 మినిట్స్ రిషితో టైమ్ స్పెండ్ చేస్తాను. సో దట్ రిషి టైమ్‌ని ఎన్హాన్స్ చేయడానికి, అలాగే రిషిని యాక్టివ్ చేయడానికి. సో దట్ ఇలా మనం ప్యాంపర్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం యాక్టివ్ అవుతారు. అలాగే పాజిటివ్‌గా స్టార్ట్ చేస్తారు డేని. ఒక గ్లాస్ వార్మ్ వాటర్ ఇచ్చి రిషితో కొంచెం కబోర్డ్‌లో చెప్తాను. డేని ఎలా స్టార్ట్ చేయాలని అలాగా. సో దట్ ఏంటంటే మార్నింగ్ ఒక మూడీ ఉంటది కదా! ఎర్లీ మార్నింగ్ దట్ ఈ వింటర్స్‌లో లేవడమే చాలా కష్టం. సో, లేసి వాళ్ళు రెడీ అయ్యి స్కూల్ ఇదంతాను ఒక హెక్టిక్ డే లాగా అనిపిచ్చేస్తుంది. ఇలా మనకుండే టైంని కొంచెం క్వాలిటీగా స్పెండ్ చేయొచ్చు. ఇంత లోపల
టిఫిన్ అండ్ లంచ్ 2 రెడీ అయ్యున్నాయి. సో, దాన్ని నేను ప్యాక్ చేస్తున్నాను. ఈరోజు అలాగే అమ్మ వాళ్ళకి కూడా బ్రేక్‌ఫాస్ట్ పంపించాల్సి ఉంటాయి. అమ్మ వాళ్ళకి కూడా ఇక్కడ ప్యాక్ చేస్తా ఉన్నాను. అండ్ నేను స్నాక్ బాక్స్‌లోకి చాలా జంక్ అవాయిడ్ చేస్తాను. అయినంత ఫ్రూట్స్‌ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. జంక్ ఫుడ్ ఏది అలో లేదు ఇంట్లో. ఏది కావాలన్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్ నేను మోస్ట్‌లీ స్కూల్ స్నాక్స్‌కైతే ఆల్మోస్ట్ ఆరెంజెస్, సీజనల్ ఫ్రూట్స్ ఏది దొరికినా అది ప్రొవైడ్ చేస్తాను. దెన్ దట్స్ ఇట్. నా మార్నింగ్ బిజీ రొటీన్ కిచెన్‌లో కంప్లీట్ అవుతుంది. లంచ్ బ్యాగ్‌ని ప్యాక్ చేయడంతో అండ్ రిషికి గంజి ఇవ్వడంతో, అలాగే అమ్మ వాళ్ళకి కూడా ఇక్కడ ప్యాక్ చేసి పంపిస్తున్నాను. నేను ఒకటి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. మనము హ్యాపీగా, మనము హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని కూడా మనము హ్యాపీగా, హెల్తీగా చూడగలం. సో దట్ మన ఫ్యామిలీకి ఎంతైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో, అంతే ఇంపార్టెన్స్ మనకి మనం ఇవ్వాలని. అట్ 8 రిషికి వ్యాన్ వచ్చే టైం. సో దట్ తను వెళ్ళిపోతా ఉన్నాడు. దెన్ నేను ఫ్రెష్ అప్ అయ్యి, పూజ చేసి, నా ఆఫీస్‌కి నేను స్టార్ట్ అవుతాను. చిన్న చిన్న హ్యాబిట్స్‌తో మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, ఈ రోజటి మార్నింగ్ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.